ప్రాణాన్ని పణంగా పెట్టి ధన దాహంతో ఈ రోజు శ్రీశ్రీ హోలిస్టిక్ వాళ్ళు కేవలం నన్ను సుదీర్ఘకాలం హాస్పిటలైజ్ చేసి లక్షల్లో డబ్బులు గుందాలని పథకం వేశారు. నేను దాన్ని కనుక్కొని మరుసటి రోజు నా మత్తు దిగిన తర్వాత ఒరేనాయనా మీ హాస్పిటల్ వద్దు, మీ కథ వద్దు, మీ ట్రీట్మెంట్ వద్దు, నాకేంది కర్మ, నన్ను వదిలేయండి రా తండ్రి, నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పేసి నేను ఫోన్ చేసి వాళ్ళను వేడుకోవడం జరిగింది. కింద రిసెప్షన్ కు ఫోన్ చేసి వాళ్ళంతా కూడా ఎవడో పిఆర్ఓ అంట, వాడు నేను డిశ్చార్జ్ చేయరా తండ్రి అని చెప్పి నేను ఫోన్ చేసి అడిగితే అక్కడ డిఎంఓ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ చెప్తాడు వాంచి మింగండి అంట. ఆడు నా బూత్ పదం మాట్లాడలేకపోతాడా కానీ వాంచి మింగండి అంట. ఆడు భయపెట్టండి వాడిని, వార్నింగ్ ఏంటి అని అంటున్నాడు. ఎందుకో ఆయన నన్ను డిశ్చార్జ్ చేయండి, మీ ట్రీట్మెంట్ వద్దు, మీ అనుచిత వైద్యం నాకు వద్దని చెప్తే వాళ్ళు కొట్టమని చెప్తా అన్నారు. ఈ రకమైన పరిస్థితి ఈరోజు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉంది. నా మీద ఎన్నో రకమైనటువంటి నేరపూరిత క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా నేను స్థానిక 1 టౌన్ పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇచ్చిన. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సులు కాదురా నాయన తండ్రి, దాంట్లో కాగ్నిజబుల్ అఫెన్సులు ఉన్నాయి, దాదాపు 7-8 సెక్షన్లు ఉన్నాయి. ఆ హాస్పిటల్ వైద్యులను తక్షణమే అరెస్ట్ చేయండి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కఠినమైనటువంటి చట్టాలు వాళ్ళు వైలేట్ చేసినారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎవరైతే డాక్టర్ మోహన్ రావు ఉన్నాడో ఆయన A1 గా, అదే విధంగా డాక్టర్ సుప్రజారెడ్డి ఎవరైతే ఉందో ఆమెను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ కు కడప సెంట్రల్ జైలుకు పంపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని నేను కేసు పెట్టి అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు 2-3 వారాలు అవుతుంది, ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే అక్కడ ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ గారు ఉంటే ఆయనకు నా పరిస్థితి వివరించడం జరిగింది. వెంటనే పోలీసు వాళ్ళని పిలిచినారు. ఎస్పీ గారి తరఫున ఎవరో ఒక ఎస్ఐ స్థాయి అధికారి వచ్చినాడు. సార్ ఇది పరిస్థితి, 1 టౌన్ పోలీసు వాళ్ళు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఏంది పరిస్థితి అని అంటే కోర్టుకు పోంటాడు. అయ్యా కాగ్నిజబుల్ అఫెన్సులు మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి ఏంది, నాన్ కాగ్నిజబుల్ అయితే కోర్టుకు పోతారు. కాగ్నిజబుల్ అఫెన్సుల మీద మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి మీకు వచ్చిన సమస్య ఏందని అడుగుతాను. మీరు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, ప్రజలను తప్పుగా పట్టిస్తా ఉన్నారు. మీరు నాన్ కాగ్నిజబుల్ అఫెన్సులు అంటే ఓకే, కాగ్నిజబుల్ అఫెన్సుల మీద తీవ్రమైనటువంటి నేరాల మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం లేదు? ఇటువంటి పరిస్థితుల్లో మేము కోర్టుకు పోవాలంటే 20-30 వేలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి పేదలము? ఇది పద్ధతి కాదు. అయ్యా కడప జిల్లా ఎస్పీ గారు కాగ్నిజబుల్ కేసులు ఖచ్చితంగా మీరు కట్టాలి. కట్టకుండా ప్రజలను, బాధితులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మీకు తగదు. ఖచ్చితంగా నా యొక్క విషయంలో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా 1 టౌన్ పోలీసుల మీద మీరు ఆర్డర్స్ ఇచ్చి ఖచ్చితంగా నాకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా.